హాయ్ అండి. ఈరోజు అయితే నేనైతే నువ్వుల లడ్డూలు అయితే చేస్తున్నాను. నువ్వుల లడ్డూలు అయితే చేసుకోవడం చాలా ఈజీ అండ్ హెల్తీ కూడా, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక పావు కిలో నువ్వులు తెచ్చుకుంటే ఎక్కువ అయిపోతుంది. నేనైతే పావు కిలో నువ్వులు అయితే తీసుకున్నాను. నువ్వులు మంచిగా అయితే కడుక్కొని దాంట్లో దుమ్ము అది లేకుండా అయితే నీట్గా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అయితే ఆ పక్కన అయితే మంచిగా వేయించుకొని అయితే పక్కన పెట్టేయాలి. వేపిన తర్వాత అయితే నీళ్ళు అయితే వేసుకున్న తర్వాత అయితే నీళ్ళు మరిగిన తర్వాత అయితే బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత ఇలాంచి కూడా వేసుకోవాలి. ఇలాంచి అదంతా మంచిగా కరిగిన తర్వాత అయితే వాటర్ అయితే వడగట్టండి, ఎందుకంటే దాంట్లో నుంచి మట్టి అదంతా వస్తూ ఉంటుంది. కొంచెం రాళ్ళు వచ్చినట్టు లాస్ట్కి వస్తుంది. చూడండి, నేను చూపిస్తాను. కడాయిలో కూడా ఎంత ఉంటుందో ఒకసారి ఆ సైడ్కి కనిపిస్తుంది కదా. ఎప్పుడైనా మీరు కూడా బెల్లం పట్టిస్తే మాత్రం మొత్తం అయితే స్టీమ్ చేసుకోండి జాలు బట్టి. అయితే తర్వాత బెల్లం అయితే మంచిగా దగ్గర కావాలి. ఇలా ఒక దాంట్లో అయితే తీసుకోండి, వాటర్ అయితే గిన్నెలో తీసుకొని దాంట్లో వేసి చూసుకోండి. ఇలా గట్టి పడితేమో తర్వాత నువ్వులు కూడా వేసుకోండి. మంచిగా నువ్వులన్నీ వేసి కలుపుకున్న తర్వాత అయితే ఫస్ట్ అయితే ప్లేట్కి మంచిగా అయితే నెయ్యి రాసుకొని దాని తర్వాత నేను లడ్లు చుడదాం అనుకున్నా. లడ్లు ఏం అవసరం లేదు, ఇలానే చేసేద్దామని చక్కెరలాగా అయితే దాని తర్వాత చాకు కూడా నెయ్యి రాసి దాని కట్లాగా స్క్వేర్ షేప్లో అయితే చేశాను. పిల్లలు కూడా ఇలా హెల్తీగా చేసి పెట్టండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.